ఓం శాంతి. 1వ తేదీ జూలై మాస్ 2020. మధురమైన పిల్లలరా, పెద్ద పెద్ద స్థానాలలో పెద్ద పెద్ద దుకాణాలు తెరవండి. సర్వీసు వృద్ధి చేసేందుకు ప్లాన్ తయారు చేయండి. మీటింగ్ చేయండి. ఆలోచనలు నడపండి. ప్రశ్న: స్థూలమైన అద్భుతాలు అందరికీ తెలుసు, కానీ పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన గొప్ప అద్భుతం ఏది? సమాధానం: సర్వులకు సద్గతి దాత అయిన తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. అన్నిటికంటే గొప్ప అద్భుతము ఇదే. ఈ అద్భుతమైన విషయాన్ని తెలిపేందుకు మీరు మీ దుకాణాలను షో చేయాలి. ఎందుకంటే మానవులు షో చూసి వస్తారు. అన్నిటికంటే మంచి పెద్ద దుకాణం అందరూ వచ్చి తెలుసుకునేందుకు రాజధానిలో ఉండాలి. అందరూ వచ్చి అర్థము చేసుకునే విధంగా ఉండాలి. మురళిపాట: మర్నా తేరే గలేమి, జీనా తేరే గలేమి. మరణించినా జీవించిన మీ దారిలోనే. ఓం శాంతి. శివ్ భగవాను వాచ్, రుద్ర భగవాను వాచ అని కూడా అనవచ్చు. ఎందుకంటే శివ్ మాలకు గాయనము లేదు. మానవులు భక్తి మార్గములో అనేక సార్లు తిప్పే మాలను రుద్రమాల అని పేరు పెట్టారు. మాట ఒకటే, కానీ సరైన దారిలో చదివిస్తున్నారు. శివబాబా పేరే ఉండాలి, కానీ రుద్రమాల అనే పేరు నడుస్తూ వస్తుంది. శివుడు అన్న రుద్రుడు అన్న ఒకటే, భేదమేమీ లేదు అని కూడా అర్థము చేయించాలి. మేము మంచి రీతిలో పురుషార్థము చేసి బాబా మాలలో సమీపంగా రావాలని పిల్లల బుద్ధిలో ఉంది. ఈ ఉదాహరణను కూడా తెలిపిస్తారు. ఎలాగైతే పిల్లలు పరిగెత్తుకుంటూ లక్ష్యము వరకు వెళ్ళి వాపస్ వచ్చి టీచర్ దగ్గర నిల్చుతారో, అలా మనం 84 జన్మల చక్రములో తిరిగి వచ్చామని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మొట్టమొదట వెళ్ళి మాలలో కూర్చోబడాలి. అది స్థూల విద్యార్థుల పరుగు పందెము. ఇది ఆత్మల పరుగు పందెం. ఆ రేసు మీరు చేయలేరు. ఇది ఆత్మల విషయం. ఆత్మ వృద్ధునిగా, యువకునిగా, చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. ఆత్మ అలాగే ఉంటుంది. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో ఏ కష్టము లేదు. భలే చదువులో మందబుద్ధిగా కూడా ఉండవచ్చు, కానీ ఇందులో ఏ కష్టం ఉంది? ఏ కష్టమూ లేదు. ఆత్మలంతా సోదరులు. ఆ పరుగు పందెములో యువకులు వేగంగా పరిగెడతారు. ఇక్కడ అటువంటి మాట లేదు.
ఇది పిల్లలైన మీరు రుద్రమాలలో కూర్చబడే రేస్. మన ఆత్మల వృక్షము కూడా ఉందని మీ బుద్ధిలో ఉంది. అది శివబాబా మరియు మానవులందరి మాల. కేవలం 108 లేక 16,108 మాల కాదు. ఇది మనుష్య మాత్రలందరి మాల. నంబర్వారుగా ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మలలోకి వెళ్ళి విరాజమానమవుతున్నారని పిల్లలకు తెలుసు. వారు మళ్ళీ కల్పకల్పము అదే స్థానములోకి వస్తూ ఉంటారు. ఇది కూడా ఆశ్చర్యమే కదా. ప్రపంచములోని వారికి ఈ విషయాల గురించి తెలియదు. మీలో కూడా ఎవరైతే విశాల బుద్ధి కలిగి ఉంటారో వారే ఈ విషయాలను అర్థము చేసుకుంటారు. మేము అందరికీ మార్గమును ఎలా తెలిపించాలని పిల్లలు బుద్ధిలో ఆలోచిస్తూ ఉండాలి. ఇది విష్ణుమాల. ప్రారంభము నుండి వంశము మొదలవుతుంది. కొమ్మలు రొమ్మలన్నీ ఉన్నాయి కదా. అక్కడ కూడా చిన్న చిన్న ఆత్మలుంటాయి. ఇక్కడ మనుషాత్మలుంటారు. మళ్ళీ ఆత్మలంతా కరెక్టుగా అక్కడ నిలబడతారు. ఇవి ఆశ్చర్యము కలిగించే విషయాలు. మనుషులు ఈ స్థూలమైన అద్భుతాలను చూస్తూ ఉంటారు, కానీ అవి చాలా చిన్నవి. సర్వుల సద్గతిదాత పరమపిత పరమాత్మయే వచ్చి చదివిస్తున్నారంటే ఇది ఎంత అద్భుతం. కృష్ణుని సర్వుల సద్గతిదాత అని అనరు. మీరు ఈ పాయింట్లని ధారణ చేయాలి. ముఖ్యమైనది గీతా భగవంతుని విషయం. ఈ విషయములో విజయాన్ని పొందితే చాలు. గీత సర్వశాస్త్రాల శిరోమణి. భగవంతునిచే గాయనము చేయబడింది. మొట్టమొదట దీని కొరకు ప్రయత్నము చేయాలి. ఈ సమయములో చాలా ఆకర్షణ ఆడంబరము కావాలి. ఏ దుకాణంలో చాలా షో ఉంటుందో అక్కడికి చాలామంది మానవులు పరిగెడతారు. ఇక్కడ చాలా మంచి సరుకు ఉందని భావిస్తారు. ఇంత పెద్ద పెద్ద సెంటర్ను తెరిచేందుకు 1,00,000, 2 లక్షల రెంట్ ఇవ్వాల్సి వస్తుందని, అప్పుడే మనసుకు నచ్చిన ఇల్లు దొరుకుతుందని పిల్లలు భయపడతారు. పగడే అంటే రెంటే కదా, రెంటే. పెద్ద పెద్ద సెంటర్ను తెరిచేందుకు 1,00,000, 2 లక్షల పగడి ఇవ్వాల్సి వస్తుందని, అప్పుడే మనకు నచ్చిన ఇల్లు దొరుకుతుందని పిల్లలు భయపడతారు. ఒకటైనా రాయల్గా పెద్ద దుకాణము ఉండాలి. పెద్ద దుకాణము పెద్ద పెద్ద పట్టణాలలోనే దొరుకుతుంది. మీరు రాజధానిలో అన్నిటికంటే పెద్ద దుకాణాన్ని తెరవాలి. సర్వీస్ను ఎలా పెంచాలి అని పిల్లలు విచారసాగర మంతనం చేయాలి. పెద్ద దుకాణము తెరిస్తే పెద్ద పెద్దవారు వస్తారు. పెద్ద వ్యక్తుల శబ్దము వెంటనే వ్యాపిస్తుంది. మొట్టమొదట దీనికి ప్రయత్నము చేయాలి.
సర్వీస్ కొరకు పెద్ద పెద్ద స్థానాలు, ఎలాంటి జాగాలలో ఎలా తయారు చేసుకోవాలంటే గొప్ప గొప్పవారు వచ్చి చూసి ఆశ్చర్యపడాలి. అంతేకాక అర్థము చేయించేవారు కూడా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఎవరైనా ఒక్క బీకే సరిగా అర్థము చేయించుక ఉన్నా బహుశా అందరూ బీకేలు ఇలాగే ఉన్నారని భావిస్తారు. అందుకే దుకాణంలో సేల్స్ మ్యాన్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఇది కూడా వ్యాపారమే కదా. పిల్లలు ధైర్యంగా ఉంటే బాప్ దాదా సహయోగం ఉంటుందని తండ్రి చెప్తున్నారు. వినాశీ ధనము దేనికి పనికి రాదు. మనం మన అవినాశీ సంపాదన చేసుకోవాలి. ఇందులో చాలామందికి కళ్యాణము జరుగుతుంది. ఈ బ్రహ్మ కూడా అలా చేశాడు కదా. ఎవరు ఆకలితో మరణించరు. మీరు కూడా తింటూ ఉన్నారు, ఇతడు కూడా తింటూ ఉన్నాడు. ఇక్కడ ఏదైతే తినేందుకు తాగేందుకు లభిస్తాయో అవి మరెక్కడ లభించవు. ఇదంతా పిల్లలదే కదా. ఈ పిల్లలు తమ రాజ్యాన్ని స్థాపన చేయాలి. దీనికి చాలా విశాల బుద్ధి కావాలి. రాజధానిలో పేరు వచ్చినట్లయితే వీరు సత్యమే తెలియజేస్తున్నారని అందరూ అర్థము చేసుకుంటారు. విశ్వానికి అధికారులుగా అయితే భగవంతుడే తయారు చేస్తాడు. మనుషులను విశ్వానికి అధికారులుగా చేయలేరు. బాబా సర్వీసు వృద్ధి చేసేందుకు సలహా ఇస్తూ ఉంటారు. పిల్లలు విశాల హృదయులుగా ఉంటే సర్వీసు వృద్ధి చెందుతూ ఏ కార్యము చేసినా విశాల హృదయముతో చేయండి. ఏ శుభ కార్యమైనా చెప్పకనే చేయండి. చాలా మంచిది. తమంతకు తామే చేస్తే దేవతలు అని, చెప్పిన తర్వాత చేస్తే మనుషులని అంటారు. చెప్పినా చేయకుంటే డాష్. బాబా అయితే దాత కదా. ఇది చెయ్యండి అని బాబా ఎవరికి చెప్పరు. ఈ కార్యములో ఇంత ఉపయోగించండి అని కూడా చెప్పరు. బాబా అర్థము చేయించారు. పెద్ద పెద్ద రాజుల చేతులు ఎప్పుడు మూసుకోవు. వారు సదా దాతులుగానే ఉంటారు. వెళ్ళి ఏం చేయాలో బాబా సలహా ఇస్తారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మాయపై విజయాన్ని పొందాలి. ఇది చాలా శ్రేష్టమైన పదవి. చివర్లో రిజల్ట్ వెలువడుతుంది. ఎవరైతే చాలా మార్కులతో పాస్ అవుతారో వారికి సంతోషము కూడా ఉంటుంది. అంతిమలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది కదా. కానీ ఆ సమయంలో ఏమీ చేయలేరు. అదృష్టములో ఏముంటుందో అదే లభిస్తుంది. పురుషార్థము మాట వేరు. తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తూ ఉన్నారు. విశాల బుద్ధి గలవారిగా అవ్వండి. ఇప్పుడు మీరు ధర్మాత్ములుగా అవుతారు. ప్రపంచములో ధర్మాత్ములైతే చాలామంది ఉండి వెళ్ళిపోయారు కదా. వారికి చాలా పేర్లుంటుంది. అంటే ఫలానా వారు చాలా ధర్మాత్ములుగా ఉండేవారని పేరు ఉంటుంది. కొందరు ధనాన్ని ప్రోగు చేస్తూ అకస్మాత్తుగా మరణిస్తారు. తర్వాత ట్రస్ట్ తయారవుతుంది. కొంతమంది తమ పిల్లలు అయోగ్యులుగా ఉన్న ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో ఇది పాపాత్మల ప్రపంచం. పెద్ద పెద్ద గురువులు మొదలైన వారికి
దానము చేస్తారు. ఉదాహరణకి కాశ్మీర్ మహారాజు వారి దగ్గర ఉన్నదత ఆర్య సమాజం వారికి లభించే విధంగా విల్ వ్రాసి వెళ్ళిపోయారు. వారి ధర్మము వృద్ధి చెందాలని అలా విల్లు వ్రాశాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏ ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి? ఆది సనాతన దేవీ దేవత ధర్మమునే. ఇది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు మళ్ళీ స్థాపన చేస్తూ ఉన్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. మీరు స్మృతి బలము ద్వారానే పూర్తి సృష్టినంతా పవిత్రంగా చేస్తారు. ఎందుకంటే మీకు పవిత్ర సృష్టి అవసరం. ఈ ప్రపంచానికి అగ్ని తగులుకోవడం ద్వారా పవిత్రంగా అవుతుంది. చెడు వస్తువును అగ్నిలోనే పవిత్రంగా చేస్తారు. ఇందులో అన్ని అపవిత్ర వస్తువులు పడి మళ్ళీ మంచిగా తయారై వస్తాయి. ఇది చాలా చీచి తమో ప్రధాన ప్రపంచమని మీకు తెలుసు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇది జ్ఞాన యోగము కదా. మీరు బ్రాహ్మణులు, ఇది కూడా మీకు తెలుసు. శాస్త్రాలలో అనేక మాటలు వ్రాసేశారు. యజ్ఞానికి దక్ష ప్రజాపిత పేరు చూపించారు. మరి రుద్ర జ్ఞాన యజ్ఞము ఎక్కడికి పోయింది? దీని కొరకు కూడా కూర్చొని ఏమేమో కథలను వ్రాసేశారు. యజ్ఞ వర్ణన నియమానుసారము లేదు. తండ్రి వచ్చి అన్ని విషయాలు అర్థము చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరే శ్రీమత ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇది జ్ఞాన యజ్ఞమే కాక విశ్వ విద్యాలయము కూడా. జ్ఞానము మరియు యజ్ఞము రెండు పదాలు వేరువేరు. యజ్ఞములో ఆహుతి వేయాలి. జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని రచిస్తారు. ఇది చాలా గొప్ప యజ్ఞం. ఇందులో పూర్తి ప్రపంచమే స్వాహ అవ్వనున్నది. పిల్లలు సర్వీస్కు ప్లాన్ తయారు చేయాలి. పల్లెలో మొదలైన వాటిలో కూడా సర్వీసు చేయండి. పేదవారికి ఈ జ్ఞానము ఇవ్వాలని మీకు చాలా మంది చెప్తారు. కేవలం సలహా ఇస్తారు. స్వయం ఏ పని చేయరు, సర్వీస్ చేయరు. ఈ విధంగా చేయండి, చాలా మంచిదని సలహా మాత్రం ఇస్తారు. కానీ మాకు సమయము లేదని అంటారు. జ్ఞానము చాలా బాగుంది అని అంటారు. అందరికీ జ్ఞానము లభించాలి అని అంటారు. స్వయాన్ని గొప్పవారిగా మిమ్మలను చిన్నవారిగా భావిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చదువు జతలో ఈ చదువు కూడా లభిస్తుంది. చదువు ద్వారా మాట్లాడే విధానము తెలివి వస్తుంది. మేనర్స్ బాగవుతాయి. చదవని వారు బుద్ధిహీనుల వలె ఉంటారు. వారికి మాట్లాడే తెలివి కూడా ఉండదు. పెద్దవారిని సదా మీరు అని సంబోధించాలి. ఇక్కడ కొంతమంది పతిని కూడా నువ్వు అని మాట్లాడతారు. మీరు అనే పదము రాయల్గా ఉంటుంది. పెద్దవారిని మీరు అని అంటారు. కనుక బాబా మొదట ఢిల్లీ
ఏదైతే స్వర్గంగా ఉండేదో దానిని మళ్ళీ మొదట స్వర్గంగా తయారు చేయాలని సలహానిస్తున్నారు. కనుక ఢిల్లీలో అందరికీ సందేశమునివ్వాలి. ప్రచారము చాలా బాగా చేయాలి. టాపిక్స్ కూడా తెలిపిస్తూ ఉంటారు. టాపిక్ల లిస్టును తయారు చేయండి. తర్వాత వ్రాస్తూ వెళ్ళండి. విశ్వంలో శాంతి ఎలా అవుతుందో వచ్చి తెలుసుకోండి. 21 జన్మలకు ఏ విధంగా నిరోగులుగా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి. ఇలాంటి ఖుషి మాటలు వ్రాయబడి ఉండాలి. 21 జన్మలకు నిరోగులుగా సత్యుగి డబల్ కిరీటధారులుగా వచ్చి తయారవ్వండి. సత్యుగి అనే పదము అన్నిటిలో వేయండి. సుందరమైన అక్షరాలుంటే మానవులు చూసి సంతోషిస్తారు. ఇంట్లో కూడా ఇలాంటి బోర్డు, చిత్రాలు మొదలైనవి తగిలించబడి ఉండాలి. మీ వ్యాపారాదులు భలే చేయండి. జతలో సర్వీస్ కూడా చేస్తూ ఉండండి. పూర్తి రోజంతా మీ వ్యాపారములోనే ఉండరాదు. పైన ఉండి కేవలం చూసుకుంటూ ఉండాలి. మిగిలిన పని అసిస్టెంట్ మేనేజర్ నడిపిస్తారు. కొంతమంది ధనవంతులు విశాల హృదయులుగా ఉంటారు. వారి అసిస్టెంట్కు మంచిగా జీతాలు ఇచ్చి గద్దెపై కూర్చోబెడతారు. ఇది బేహద్ సర్వీస్. మిగిలినదంతా హద్దు సర్వీస్. ఈ బేహద్ సర్వీస్లో ఎంతో విశాల బుద్ధి ఉండాలి. మనము విశ్వంపై విజయాన్ని పొందుతాం. మృత్యుపై కూడా మనము విజయాన్ని పొంది అమరులుగా అవుతాం. ఈ విధమైన బోర్డులు చూసి వచ్చి అర్థము చేసుకునేందుకు ప్రయత్నము చేస్తారు. అమరలోకానికి యజమానులుగా మీరు ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి. ఈ విధంగా చాలా టాపిక్స్ తయారు చేయవచ్చు. మీరు ఎవరినైనా విశ్వానికి అధికారులుగా తయారు చేయగలరు. అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. పిల్లలకు ఎంతో ఖుషి ఉండాలి. బాబా మమ్ములను మళ్ళీ ఎలా చేసేందుకు వచ్చారు. పాత సృష్టి నుండి కొత్తది తయారవ్వాలని మృత్యువు కూడా ఎదురుగా నిలబడి ఉందని పిల్లలకు తెలుసు. యుద్ధము జరిగితే కూడా చూస్తారు. పెద్ద యుద్ధము జరిగితే ఆటనే సమాప్తమైపోతుంది. మీకు బాగా తెలుసు. తండ్రి చాలా ప్రేమగా చెబుతూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, విశ్వరాజ్య భాగ్యము మీ కొరకే. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. భారతదేశంలో మీరు లెక్కలేనంత సుఖాన్ని చూశారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. కనుక ఎంత ఖుషి ఉండాలి. పిల్లలు పరస్పరములో సలహానిచ్చుకోవాలి. వార్తాపత్రికలో ప్రకటించాలి. ఢిల్లీలో కూడా విమానాల నుంచి కరపత్రాలు వేయండి. ఆహ్వానించండి. ఖర్చు పెద్దగా కాదు. పెద్ద ఆఫీసర్లు అర్థము చేసుకుంటే ఉచితంగా కూడా చేస్తారు. బాబా సలహా ఇస్తారు. ఉదాహరణకి కలకత్తా ఉంది. అక్కడ 4 రోడ్ల కూడలిలో ఒకే ఫస్ట్ క్లాస్ దుకాణం పెద్దదిగా రాయల్గా ఉండాలి. అప్పుడు చాలామంది గ్రాహకులు వస్తారు. మద్రాస్, బాంబే పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద దుకాణాలు ఉండాలి.
బాబా వ్యాపారస్తుడు కూడా కదా. మీ నుండి పనికిరాని ధనాన్ని తీసుకొని బదులుగా ఏమిస్తున్నారు? అందుకే దయాహృదయులని మహిమ ఉంది. గవ్వ నుండి వజ్రంగా చేసేవారు, మానవులను దేవతలుగా చేసేవారు ఒక తండ్రి మాత్రమే. త్యాగమంతా తండ్రిదే. తండ్రే లేకుంటే మీకు మహిమ ఏముంటుంది? భగవంతుడే మమ్మలను చదివిస్తున్నారని పిల్లలైన మీకు నశ ఉండాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యము ఎదురుగా ఉంది. మొట్టమొదట ఎవరైతే అవ్యభిచారి భక్తిని ప్రారంభము చేశారో వారే వచ్చి శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకు పురుషార్థము చేస్తారు. బాబా ఎంతో మంచి మంచి పాయింట్లు అర్థము చేయిస్తారు, కానీ పిల్లలు మర్చిపోతారు. ఇప్పుడు బాబా చెప్తారు, పాయింట్లు వ్రాయండి, టాపిక్స్ను వ్రాస్తూ ఉండండి. డాక్టర్లు కూడా పుస్తకాలు చదువుతారు. మీరు మాస్టర్ ఆత్మిక సర్జన్లు. ఆత్మకు ఇంజెక్షన్ ఎలా వేయాలో మీకు నేర్పిస్తారు. ఇది జ్ఞాన ఇంజెక్షన్. దీనిలో సూది మొదలైనవేవి లేవు. బాబా అవినాశీ సర్జన్. వారు వచ్చి ఆత్మలను చదివిస్తున్నారు. ఆత్మలే అపవిత్రంగా అయ్యాయి. ఇది చాలా సులభం. తండ్రి మనలను విశ్వానికి అధికారులుగా చేస్తారు. అటువంటి వారిని మనము స్మృతి చేయలేము. మాయ వ్యతిరేకత చాలా ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, చార్ట్ వ్రాయండి. సర్వీస్ను గురించి ఆలోచిస్తే చాలా ఖుషిగా ఉంటుంది. మురళిని ఎంతో బాగా నడిపిస్తారు, కానీ యోగము లేదు. తండ్రితో సత్యంగా ఉండడము కూడా చాలా కష్టం. ఒకవేళ మేము చాలా బాగున్నామని భావిస్తే బాబాను స్మృతి చేసే చార్టును పెంచాలి. అప్పుడు ఎంతవరకు సత్యమా అసత్యమా బాబా అర్థము చేసుకుంటారు. అవినాశి జ్ఞాన రత్నాల సేల్ మ్యాన్గా అవ్వాలని పిల్లలకు అర్థము చేయించారు. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते. धारणा కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని నశలో ఉండాలి. మాస్టర్ ఆత్మిక సర్జన్లుగా అయ్యి అందరికీ జ్ఞాన ఇంజెక్షన్ వేయాలి. సేవతో పాటు స్మృతి చార్ట్ కూడా ఉంచితే సంతోషం ఉంటుంది. లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని నశలో ఉండాలి. మాస్టర్ ఆత్మిక సర్జన్లుగా అయ్యి అందరికీ జ్ఞాన ఇంజెక్షన్ వేయాలి. సేవతో పాటు స్మృతి చార్ట్ కూడా ఉంచితే సంతోషం ఉంటుంది. తర్వాతి పాయింట్, మాట్లాడినప్పుడు మేనర్స్ బాగుండాలి. అంటే నడవడిక బాగుండాలి. మీరు అని సంబోధిస్తూ మాట్లాడాలి.
ప్రతి కార్యము విశాల హృదయముతో చేయాలి. మాట్లాడునప్పుడు మేనర్స్ బాగుండాలి. మీరు అని సంబోధిస్తూ మాట్లాడాలి. ప్రతి కార్యము విశాల హృదయముతో చేయాలి. వరదానము: స్వకల్యాణం అనే ప్రత్యక్ష ప్రమాణము ద్వారా విశ్వ కళ్యాణము చేయు సేవలో సదా సఫలత మూరత భవ. స్వకల్యాణమనే ప్రత్యక్ష ప్రమాణము ద్వారా విశ్వ కళ్యాణము చేయు సేవలో సదా సఫలత మూరత భవ. వివరణ: ఎలాగైతే ఈ రోజుల్లో హార్ట్ ఫెయిల్ అనే శారీరక రోగము ఎక్కువగా ఉందో, అలా ఆధ్యాత్మిక ఉన్నతిలో వ్యాకులత పడే రోగము ఎక్కువగా ఉంది. అటువంటి ఆత్మలకు ప్రాక్టికల్ పరివర్తన చూచినప్పుడే ధైర్యము లేక శక్తి వస్తుంది. ఇంతవరకు చాలా విన్నారు, ఇప్పుడు చూడాలని అనుకుంటున్నారు. ప్రమాణము ద్వారా పరివర్తన అవ్వాలనుకుంటారు కనుక విశ్వ కళ్యాణం కొరకు మొదట శాంపుల్ రూపములో స్వకల్యాణాన్ని చూపించండి. విశ్వ కళ్యాణ సేవలో సఫలత మూర్తులుగా అయ్యే సాధనము ప్రత్యక్ష ప్రమాణం. దీని ద్వారానే తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. మీరు ఏం చేస్తారో అది మీ స్వరూపము ద్వారా ప్రాక్టికల్గా కనిపించాలి. అప్పుడే అంగీకరిస్తారు. స్లోగన్: ఇతరుల విచారాలను మీ విచారాలతో కలపాలి. గౌరవించడం అంటే ఇదే. ఇతరుల విచారాలను మీ విచారాలతో కలపాలి. గౌరవించడం అంటే ఇదే. ఓం శాంతి.